హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ కరెక్ట్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఐ ప్లాట్ఫామ్ ఆంకాలజీ ఏఐ ఎయిమ్స్ మరియు సిడిఎసి ద్వారా అభివృద్ధి చేయబడిన ఏ రకమైన క్యాన్సర్ను ముందుగా గుర్తించడం కోసం మొదట్లో దృష్టి సాధిస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్, ఆప్షన్ బి చర్మం మరియు గర్భాశయ క్యాన్సర్, ఆప్షన్ సి రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లు, ఆప్షన్ డి రక్తం మరియు శోషరస క్యాన్సర్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎయిమ్స్ మరియు సిడిఎసిచే అభివృద్ధి చేయబడిన ఆంకాలజీ ఏఐ ప్లాట్ఫామ్ రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యక్షంగా భారతదేశంలోని మహిళల్లో ఈ క్యాన్సర్ల వ్యాప్తిని పరిష్కరిస్తుంది. ఈ చొరవ క్యాన్సర్ నిర్ధారణ రేట్లు మరియు బాధిత వ్యక్తులకు చికిత్స ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయ విద్యార్థుల కోసం అంతర్జాతీయ విద్యా చెల్లింపులను డిజిటలైజ్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ ఏ పేపాల్, ఆప్షన్ బి వెస్ట్రన్ యూనియన్, ఆప్షన్ సి ప్లైవేర్, ఆప్షన్ డి బదిలీ వైస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. భారతీయ విద్యార్థుల కోసం అంతర్జాతీయ విద్యా చెల్లింపులను ఆధునికీకరించడానికి ఫ్లైవేర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐతో కలిసి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం భారతీయ రూపాయలలో లావాదేవీలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సరళీకృత చెల్లింపు పథకం ఎల్ఆర్ఎస్ వంటి నియంత్రణ మార్గదర్శకాలకు సౌలభ్యం మరియు సమ్మతి అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జ్యోతిరాదిత్య ఎం సింథియా ఆవిష్కరించినట్లుగా భారతదేశంలో ఒకే నడవ A220 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ కోసం అన్ని డోర్లను తయారు చేయడానికి ఎయిర్బస్తో ఏ కంపెనీ భాగస్వామిగా ఉంది? ఆప్షన్ ఏ బోయింగ్, ఆప్షన్ బి లాక్హీడ్ మార్టిన్, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి డైనమాటిక్ టెక్నాలజీస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. భారతదేశంలో A220 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ కోసం అన్ని డోర్లను తయారు చేయడానికి డైనమిక్ టెక్నాలజీస్ ఎయిర్ బస్తో సహకరిస్తుంది. జ్యోతిరాదిత్య ఎం సింథియా ఈ భాగస్వామ్యాన్ని ఆవిష్కరించారు. డైనమాటిక్ టెక్నాలజీస్ ఈ ప్రయత్నం ద్వారా తమ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఏరోస్పేస్ తయారీకి భారతదేశం యొక్క పుష్తో ఈ చర్య సారిపోతుంది. వచ్చేసి అణు సహకారాన్ని పెంపొందించడానికి ఇటీవల ఏ దేశం భారతదేశంలో ప్రోటోకాల్ సవరణపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఫ్రాన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రష్యాతో భారతదేశం యొక్క ఇటీవల ప్రోటోకాల్ సవరణ అణు సహకారం యొక్క లోతైనతలను సూచిస్తుంది. ఇటీవల ఒప్పందాలు తరచుగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను సూచిస్తాయి. రెండు దేశాల మధ్య సాంకేతిక పురోగతి మరియు ఇంధన భద్రతపై భాగస్వామ్యం ఆసక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని మొట్టమొదటి చిన్న జంతు ఆసుపత్రిని టాటా ట్రస్ట్ ఏ నగరంలో ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ముంబై. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్ ముంబైలో భారతదేశం యొక్క ప్రారంభ చిన్న జంతు ఆసుపత్రిని ప్రారంభిస్తుంది. పరోపకారి రతన్ టాటా నేతృత్వంలోని ఈ మార్గదర్శక ప్రయత్నం పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో మరియు పశువైద్య సంరక్షణలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పడంలో నగరం యొక్క అంకిత భావాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ప్రారంభించబడిన డిగిరెడీ సర్టిఫికేషన్ పోర్టల్ ద్వారా ఏ సమూహాలు సాధికారత పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి? ఆప్షన్ ఏ
ఎంఎస్ఎంఈలు మరియు చిన్న రిటైలర్లు, ఆప్షన్ బి. పెద్ద సంస్థలు, ఆప్షన్ సి. ప్రభుత్వ సంస్థలు, ఆప్షన్ డి. విద్యా సంస్థలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. డిగ్గిరెడ్డి సర్టిఫికేట్ పోర్టల్ వారి డిజిటల్ సంసిద్ధతను అంచనా వేయడం మరియు ధృవీకరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు మరియు చిన్న రిటైలర్లకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ వారి డిజిటల్ సామర్థ్యాలను మరియు వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లలో విక్రేతలుగా వారి అంతుకులు లేని ఆన్బోర్డింగ్ సులభతరం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వ్యక్తులలో ఎవరు భారతరత్న పొందేందుకు సెట్ చేయబడలేదు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి చౌదరి చరణ్ సింగ్, ఆప్షన్ సి ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ డి వర్గీస్ కురియన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ మరియు ఎంఎస్ స్వామినాథన్ భారతరత్న 2024 అందుకున్నారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు మరియు చౌదరి చరణ్ సింగ్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్తో పాటు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పొందిన వారి వర్గీస్ కురియన్ ఒకరు కాదు. కురియన్ భారతదేశ పాడి పరిశ్రమకు చెందిన కృషికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తి, ముఖ్యంగా శ్వేత విప్లవానికి రూపశిల్పి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అరేబియా చిరుతపులి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10, ఆప్షన్ బి మార్చ్ 15, ఆప్షన్ సి ఏప్రిల్ 22, ఆప్షన్ డి మే 5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. అరేబియా చిరుతపులి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 10న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నియమించింది. ఈరోజు అరేబియా చిరుతపులి యొక్క క్లిష్ట స్థితి మరియు అంతరించిపోతున్న ఈ జాతిని రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాల తక్షణ ఆవశ్యకతను గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టైఫాయిడ్ జ్వరానికి సంబంధించిన ప్రాంతమైన ఆఫ్రికాలోని మలావిలో నిర్వహించిన ఫేజ్ 3 ట్రయల్లో ఏ కంపెనీ వ్యాక్సిన్ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది? ఆప్షన్ ఏ ఫైజర్, ఆప్షన్ బి భారత్ బయోటెక్, ఆప్షన్ సి ఆధునిక, ఆప్షన్ డి ఆస్ట్రాజెనికా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. భారత బయోటెక్ యొక్క టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ టీసీవీ టైఫాస్ టైఫాయిడ్ జ్వరం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పేరుగాంచిన ఆఫ్రికాలోని మలావిలో నిర్వహించిన ఫేజ్ 3 ట్రయల్లో ప్రభావవంతంగా నిరూపించబడింది. ఈ టీకా ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యపరంగా నిరూపితమైన కంజుగేట్ టైఫాయిడ్ వ్యాక్సిన్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటార్క్టికాలో ఫిన్నింగ్ పరిశోధన కేంద్రాన్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అంటార్క్టికాలో చైనా స్థాపన క్లీనింగ్ రీసెర్చ్ స్టేషన్ను ఈ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడంలో దాని నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఈ చొరవ అంటార్కిటిక్ అన్వేషణలో చైనా యొక్క పెరుగుతున్న ఉనికి మరియు ఆసక్తిని మరియు ప్రపంచ శాస్త్రీయ ప్రయత్నాలకు దాని సహకారాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ 155mm స్మార్ట్స్ మందుగుండు సామాగ్రిని అభివృద్ధి చేయడంలో ఏ సంస్థ ముందుంది? ఆప్షన్ ఏ ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ బి ఐఐటి బాంబే, ఆప్షన్ సి ఐఐటి మద్రాస్, ఆప్షన్ డి ఐఐటి ఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మ్యునిషియన్స్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ భారతదేశ ప్రారంభ 115 స్మార్ట్ మందుగుండు సామాగ్రిని అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం రక్షణ రంగంలో స్వావలంబన మరియు స్వదేశీకరణను సాధించే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓపెన్ ఏఐతో ప్రత్యేక పోటీలో ఉంచిన గూగుల్ రీబ్రాండెడ్ వాట్సాప్
పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్టిమిస్, ఆప్షన్ బి అపోలో, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ డి మిథున రాశి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. గూగుల్ తన చాట్ బాట్ నుండి జెమినీకి రీబ్రాండ్ చేసింది. కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రారంభించడంతో సమలేఖనం చేయబడింది. ఈ వ్యూహాత్మక చర్య గూగుల్ను ఓపెన్ ఏఐతో ప్రత్యక్ష పోటీలో ఉంచుతుంది మరియు కృత్రిమ మేధస్సు రంగంలో కంపెనీ పురోగతిని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ వెంకటాచలం హెచ్, ఆప్షన్ బి ప్రవీణ్ సిన్హా, ఆప్షన్ సి రిషి శ్రీవాస్తవ, ఆప్షన్ డి నవీన్ తహిల్యాని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి పరీక్ష సంబంధిత ఒత్తిడిని నిర్వహించడంలో విద్యార్థులకు సహాయపడే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్తో ఏ సంస్థ సహకరిస్తుంది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి మెటా, ఆప్షన్ డి టీసీఎస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేఫ్ యు-19 మహిళా ఛాంపియన్షిప్లో గందరగోళం మరియు నిరసనకు దారి తీసిన పెనాల్టీ షూటౌట్ 11-11తో టై తయారైన తర్వాత ఏ దేశం భారతదేశంతో ఉమ్మడి విజేతగా ప్రకటించబడింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి శ్రీలంక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సునీల్ మెహతా, ఆప్షన్ బి రవికుమార్ జూ, ఆప్షన్ సి ప్రియా సింఘానియా, ఆప్షన్ డి అర్జున్ పటేల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి పసిఫిక్ నాయకుడు ఏ దేశ ప్రధాని అయ్యారు? ఆప్షన్ ఏ పీజీ, ఆప్షన్ బి పాపువా న్యూ గినియా, ఆప్షన్ సి సమోవా, ఆప్షన్ డి టాంగా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మంత్రి స్టార్టప్ల కోసం స్మార్ట్ కార్డులను ప్రారంభించారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిర్మాణ నైపుణ్య శిక్షణ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒడిస్సా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవలి గుర్తింపు ఆధారంగా ప్యారేలాల్ శర్మ ఏ వృత్తిలో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ కవి, ఆప్షన్ బి రాజకీయ నాయకుడు, ఆప్షన్ సి శాస్త్రవేత్త, ఆప్షన్ డి సంగీత స్వరకర్త. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వ జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఐ హబ్ని స్థాపించిన ఇంటర్నెట్ తన పౌరులకు ప్రాథమిక హక్కుగా మార్చాలని ఏ భారతీయ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాఘ్ బిహు పండుగ సందర్భంగా సాంప్రదాయ గేదెలు మరియు బుల్బుల్ పోరాటాలను పునరుద్ధరించడానికి ఏ భారతీయ రాష్ట్రం చేసిన ప్రయత్నాలు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్
1,000,000 టన్నుల కెపాసిటీ మరియు 1.2 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ని ఏ భారతదేశంలోని రాష్ట్రం ప్రారంభిస్తుంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, NADA నిర్వహించిన సదస్సులో దేనిపై దృష్టి పెట్టారు? ఆప్షన్ ఏ స్టోర్స్ ట్రైనింగ్ టెక్నిక్స్, ఆప్షన్ బి స్టోర్స్ న్యూట్రిషన్ మరియు పనితీరు మెరుగుదల, ఆప్షన్ సి స్టోర్స్ సైకాలజీ మరియు మెంటల్ హెల్త్, ఆప్షన్ డి క్లీన్ స్టోర్స్ మరియు యాంటీ డోపింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో C-390 మిలీనియం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లో ఎంబ్రాయిడ్తో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ ఏ మహీంద్రా, ఆప్షన్ బి టాటా, ఆప్షన్ సి అదానీ, ఆప్షన్ డి రిలయన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఫేస్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ESA, ఆప్షన్ బి CNSA, ఆప్షన్ సి ఆస్ట్రో, ఆప్షన్ డి నాసా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ్ చోప్రాను స్మారక పలకంతో ఎక్కడ సత్కరించారు? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి ఆస్ట్రియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, April 1, 2006 తర్వాత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి నాగాలాండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జుస్సే జోహో మరియు డీసెంట్రోకి చెల్లింపు అగ్రిగేటర్ వ్యాపారాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆప్షన్ ఏ సెబీ, ఆప్షన్ బి RBI, ఆప్షన్ సి IRDAI, ఆప్షన్ డి NPCI. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2024లో గౌరవ అతిథిగా ఏ దేశం ఎంపికైంది? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఫ్రాన్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వంతో ఏ సంస్థ $200 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆప్షన్ డి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్డే ఇంటర్నేషనల్స్ ఓడిఐలో డబుల్ సెంచరీ చేసిన మొదటి శ్రీలంక ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ దిముత్ కరుణారత్నే, ఆప్షన్ బి ఎంజెలో మాథ్యూస్, ఆప్షన్ సి కుసాల్ మొండిస్, ఆప్షన్ డి పాతుమ్ నిస్సాంక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, LPG డెలివరీలో పారదర్శకత మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి ఫ్యూర్ ఫర్ ష్యూర్ చొరవను ఏ కంపెనీ ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఇంథానే, ఆప్షన్ బి HP గ్యాస్, ఆప్షన్ సి భారత్ గ్యాస్, ఆప్షన్ డి రిలయన్స్ పెట్రోలియం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, NPCI యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ దిలీప్ అస్బే, ఆప్షన్ బి అజయ్ కుమార్ చౌదరి, ఆప్షన్ సి విశ్వమోహన్ మహాపాత్ర, ఆప్షన్ డి రామసుబ్రహ్మణ్యం గాంధీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 21 విమానాశ్రయాలతో భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి గుజరాత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.